నమస్కారం. 1000 పనికిరాని మాటల కంటే అందరినీ శాంతింపచేసే, అందరికి ఉపయోగపడే ఒక్క మంచి మాట మేలు. కాలాన్ని వృధా చేయడం అంటే నిన్ను నువ్వు నాశనం చేసుకోవడమే, నిన్ను నువ్వు దోపిడీ చేసుకోవడమే. మనిషికి నిజమైన ఆనందం లభించేది తన ఆలోచనల్లోనే ఉంది. ఇలాంటి మనల్ని ఆలోచింపచేసే, మనలో పరివర్తన కలిగించి ప్రతి మనిషి మార్పునకు కారణమయ్యే జీవిత సత్యాలను తన బోధనల ద్వారా అందరికీ తెలియజేసినటువంటి మహానుభావుడు, అవతార పురుషుడు గౌతమ బుద్ధుడు. నేపాల్ కాఠ్మండూలోని చక్రపతి రింగ్ రోడ్లో స్వయంభూ అమీదేవ్ బుద్ధ పార్క్ విశేషాలు, బుద్ధుని జీవిత విశేషాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. శ్రీ భాగ్మతి గుహేశ్వరి ట్రస్ట్ కాఠ్మండు మహానగరపాలిక బడా సమితి ద్వారా ఈ దేవాలయం, ఈ కాంప్లెక్స్ అంతా నిర్మించబడింది. రోడ్డు వద్ద నుండి దేవాలయం లోపలికి వెళ్తుంటే ప్రాకారం చుట్టూ అంగ ప్రదక్షిణ చేస్తున్నటువంటి బౌద్ధులు మనకి కనిపిస్తారు. ఎంట్రన్స్ గేట్ దగ్గర ఉన్నాం, లోపలికి వెళ్తున్నాం. పెద్ద రావి చెట్టు ఉంది. రావి చెట్టు చుట్టూ ఉన్న ఎత్తైన గట్టు మీద కూర్చున్నటువంటి నేపాలీ భక్తులు కూడా మనకి కనిపిస్తారు. జపం చేస్తూ ఉన్నారు వీరు. ఈ 3 విగ్రహాల చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేశాం. అన్ని విషయాలు చూస్తూ ముందుకు కదులుతున్నాం. 3 పెద్ద బుద్ధుని విగ్రహాలు ఉన్నాయి. భూమిపై నిలిచి ఉన్నది అందరినీ సన్మార్గంలోకి నడిపేది ధర్మం ఒక్కటేనని, ధర్మమే దేవుడని, మనిషికి దారి చూపే వెలుగు ధర్మం ఒక్కటేనని, అన్ని ధర్మాల్లోకి అహింస ఒక్కటే పరమ ధర్మం అని తన బోధనల ద్వారా మంచి సమాజాన్ని స్థాపించాలని బౌద్ధ మతాన్ని స్థాపించాడు బుద్ధుడు. సత్కర్మాచరణల ద్వారా జన్మరాహిత్య స్థితిని సాధించుకోవాలని ఉపదేశించాడు. అష్టాంగ మార్గాలను బోధించాడు. బుద్ధుని బోధనలు అందరినీ ఆలోచింపజేశాయి, అందరూ అనుసరించేలా చేశాయి. ఆత్మజ్ఞానం ద్వారా ఆధ్యాత్మిక జ్ఞానం సిద్ధిస్తుందని తెలియజేశాడు. బుద్ధుని బోధనల అంతిమ లక్ష్యం ఏమిటంటే ఒక వ్యక్తి మంచి జీవితాన్ని పొందడం. మానవులందరూ సంతోషంగా ఉండడానికి పంచశీల సిద్ధాంతాలను ఉపదేశించాడు. బుద్ధుని ధర్మ మార్గం యుగాలు గడిచిన చెక్కు చెదరకుండా నిలిచి ఉంది. గౌతమ బుద్ధుడు ధర్మ ప్రచారంలో ఎన్నో అవరోధాలను పొందాడు. తన బోధనల్ని తప్పుపడుతూ దుష్ప్రచారం సాగించే వారికి చిరునవ్వుతో సమాధానం చెప్పేవాడు. మనిషి జీవన సాఫల్య వైఫల్యాలకు మనసులోని ఆలోచనలే కారణమని తెలియజేశాడు. పునర్జన్మపై విశ్వాసం కలిగి ఉండాలని, ధర్మబద్ధంగా జీవించాలని స్వయంగా తెలియజేశాడు. బుద్ధుడు తన పూర్వజన్మలను 550 వరకు ఎరిగినట్లుగా తెలియజేశాడు. తన జీవిత పర్యంతము లోకహితాన్ని కోరుకున్నాడు. ధర్మ మార్గాన్ని ఉపదేశించాడు. ఎంత అర్ధ అంగ బలాలున్నా మనసులో మంచి ఆలోచన పుట్టకపోతే, అధర్మ మార్గంలో అహంకారంతో ప్రవర్తిస్తే ఎంతటి వారికైనా పతనం తప్పదు అని తెలియజేశాడు. ఉదాహరణగా రావణాసురుడు, దుర్యోధనుడు, హిరణ్యకశిపుణ్ణి మనం చెప్పుకోవచ్చు. కోసల దేశంలో లుంబిని వనంలో వసంత పూర్ణిమ రోజున, దీన్నే మహావైశాఖి అని, వైశాఖ పూర్ణిమ అని అంటారు, ఆ రోజున బుద్ధుడు జన్మించాడు. ఈ రోజున బుద్ధ పూర్ణిమగా బుద్ధుని యొక్క జన్మదినాన్ని అందరూ జరుపుకుంటాం. అలాగే ఇల్లు వదిలి సన్యాసి జీవితానికి సిద్ధమైనటువంటి రోజు కూడా వైశాఖ పూర్ణిమ. బుద్ధుడు జ్ఞానోదయం పొందినటువంటి రోజు కూడా వైశాఖ పూర్ణిమ. బుద్ధుని తల్లి మాయాదేవి గర్భం ధరించినటువంటి రోజు కూడా పూర్ణిమ. బౌద్ధ భిక్షువులకు తొలి ధర్మ అనుశాసనం బోధించినటువంటి రోజు కూడా ఆశ్వేజ పూర్ణిమ. ఇలా పౌర్ణమితో బుద్ధుని జీవితానికి చాలా అనుబంధం ఉంది. బుద్ధుని జన్మదినాన్ని బుద్ధ పౌర్ణిమగా మనం జరుపుకుంటున్నాం. బుద్ధుడు జన్మించినటువంటి వైశాఖ పూర్ణిమ రోజున బుద్ధ పౌర్ణిమగా జరుపుకుంటున్నాము. ఆ రోజు హిందువులు సంపత్ గౌరి వ్రతం, అన్నమాచార్య జయంతి, కూర్మావతార ఆవిర్భావ దినం, కూర్మ జయంతి, ఇలాంటి పండుగలన్నీ కూడా అదే రోజున మనం జరుపుకుంటాం. కళింగ యుద్ధంలో జరిగినటువంటి వినాశనాన్ని కళ్ళారా చూసి పశ్చాత్తాపపడిన అశోక చక్రవర్తి బౌద్ధ మతాన్ని స్వీకరించి రాజ్య పరిపాలన చేశాడు. అశోకుని పరిపాలనా కాలం నాటి బబ్రు శాసనం నేటికి చారిత్రక ఆధారంగా నిలిచింది. బుద్ధుని యొక్క త్రివిధ శరణాలు, బుద్ధం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి, ఆధ్యాత్మిక సత్య అన్వేషణ సాగించి కర్మ పరిపక్వానికి అందరికీ ఉపయోగపడతాయని బుద్ధుడు బోధించాడు. బుద్ధునికి విశేషమైన పేర్లు, సార్థక నామాలు
చాలా ఉన్నాయి. శాక్యముని, సర్వజ్ఞుడు, సుగతుడు, తథాగతుడు, భగవానుడు, జీనుడు, శాక్య సింహం, శ్రీగణుడు, మునీంద్రుడు, దశబలుడు, గౌతమ, సిద్ధార్థుడు, లోకజిత్తు, అర్కబంధు, విద్యాచరణ సంపన్నుడు, పురుషధమ్మ సారథి. ఇవే కాకుండా ఇంకా చాలా పేర్లు బుద్ధునికి ఉన్నాయి. ఒక ఆసక్తికరమైనటువంటి విషయం తెలుసుకుందాం. చాలా మందికి తెలిసిన విషయం ఏంటంటే దశావతారాల్లో బుద్ధుని అవతారం ఒకటని. గౌతమ బుద్ధుని తల్లి మాయాదేవికి సుమేధుడనే బోధిసత్వుడు కల్లో కనిపించి అమ్మ నీ కడుపున పుడతాను అని చెప్పాడు. ఈ విషయం అందరికీ తెలుసు. నేపాల్లోని లుంబిని వనంలో మహారాజు వంశంలో జన్మించాడు సిద్ధార్థుడు. గౌతమ బుద్ధుడికి బుద్ధ భగవానుడు అనే పేరు కూడా ఉంది అని మనందరికీ తెలుసు. భాగవతం 1:3:24 శ్లోకం ప్రకారం బుద్ధావతార బుద్ధుడు ప్రస్తుతం బీహార్ రాష్ట్రంలో గయా అనే ప్రాంతానికి దగ్గరలో అప్పటి కికటేశ్వర రాజ్యంలో అంజన అనే స్త్రీమూర్తికి జన్మించాడు. బోధివృక్షం నీడలో తపస్సు చేసుకుంటూ జ్ఞానోదయం పొందాడు. విష్ణు అంశతో రాక్షస సంహారం కోసం పుట్టినటువంటి ఈ సుగాధ బుద్ధుడు అసలు బుద్ధావతారుడని పురాణాల ఆధారంగా చెప్పబడుతోంది. ఒకే పేరు ఉండడం వల్ల ఇద్దరికి కొంత గందరగోళం నెలకొంది. సో చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఇద్దరు వేరువేరని. ఇప్పుడు మీరు అసలు విషయం తెలుసుకోవడానికి పరిశోధన ప్రారంభించండి. మీ కామెంట్స్ ఆన్లైన్లో ఇవ్వండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు. నేపాల్లో చూడవలసినటువంటి దేవాలయాల్లో ముఖ్యమైనది ముక్తినాథ్ దేవాలయం, పశుపతినాథ్ దేవాలయం, మానాకామ్న అమ్మవారి దేవాలయం, గుహేశ్వరి శక్తిపీఠం, జలనారాయణ జలక్షేత్రం, గోల్డెన్ బుద్ధ టెంపుల్, బంగారు బుద్ధుని ఆలయం. ఈ 6 దేవాలయాలు మీరు మన వీడియోల ద్వారా చూశారు.